సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకొచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. జగిత్యాల జిల్లా మెట్టుపల్లి మండలం జగ్గాసాగర్ గ్రామాన్ని మండల కేంద్రం చేయాలని 22వ రోజు నుండి కొనసాగుతున్న రిలే నిరాహార దీక్ష నూతన మండల కేంద్రంగా ప్రకటించాలని గ్రామస్తులు ర్యాలీగా వెళ్లి కదిలి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో జగ్గాసాగర్ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా ప్రకటించాలని వేడుకున్నారు. తెలుపుతున్నాము. ఏదైతే కేసీఆర్ గారి పాలన ప్రజల పరిపాలన సౌకర్యం కొరకు మనకు 10 జిల్లాలు ఉండే దాన్ని మన ప్రజల పరిపాలన సౌకర్యం కొరకు 31 జిల్లా వేసినట్టు అందులో భాగంగా మా మెట్పల్లి మండలం కూడా మాకు ప్రజలకు దగ్గర ఉండేటట్టు 23 గ్రామాలు పెద్ద మండలం కాబట్టి మాకు పరిపాలన సౌలభ్యం కొరకు మా జగ్గాసాగర్ను ప్రకటించాలని కోరుతున్నాము. ఎందుకంటే మా జగ్గాసాగర్కి ఆల్రెడీ అయి ఉన్న ఏదైతే మాకు ఉన్నాయి ఇప్పుడు జగ్గాసాగర్లో ఆల్రెడీ మండలంకి సంబంధించిన హాస్పిటల్ ఉంది. అట్లాగే ఎస్ఎస్సి సెంటర్ వైద్య విద్య ప్రతి గ్రామాలకి అవసరమైంది వైద్య విద్య కాబట్టి ఈ రెండు అయి ఉన్నాయి. కాబట్టి మాకు మండలం అయితే అట్లనే మాకు కుండస్వామి ఆవరణ ఉంది. ఏదైనా మండలకు సంబంధించి మీటింగ్ కావచ్చు ఏదైనా పెట్టుకోవాలన్నా అన్ని ప్రతిదానికి మంచి ఆవరణలో ఉంది. కాబట్టి అన్నీ ఏదైతే మా జగ్గాసాగర్ అర్హత అన్నీ కలిగి ఉన్నాయి. అదే వేరే గ్రామం అయితే మళ్ళీ ప్రభుత్వం మీద అదనపు భారం పౌడే మళ్ళీ అక్కడ హాస్పిటల్ కట్టాలన్నా విద్య విషయంలో కానీ ఆవరణ విషయంలో కానీ ప్రతిదీ అయితే కాబట్టి ఆల్రెడీ మాకు హక్కులు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఏ ప్రభుత్వం మీద కూడా అదనపు భారం కూడా పడాయి. కాబట్టి అట్లనే మా జగ్గాసాగర్కు సెంటర్ పాయింట్ ఎందుకు ఇవ్వాలంటే గతంలో కూడా ఒక సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు ఏ ఎలక్షన్లు అప్పటికి కూడా ఇది సెంటర్ పాయింట్ అని చెప్పి ప్రతి వాళ్ళు ఇక్కడనే వచ్చి నామినేషన్ ఎదురు ఎందుకు ఎదురు మరి అప్పుడు వేరే ఊరు ఎందుకు ఎట్లేరు? ఇది జగ్గాసాగర్ అన్ని గ్రామాలకు సెంటర్ పాయింట్గా ఉందనే పెట్టింది కాబట్టి దీన్ని మేము మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ అందరికి తెలుసు కాబట్టి మన ఎమ్మెల్యే గారు కానీ మన కలెక్టర్ గారు కానీ మీరు సర్వే చేసి ఈ 13 గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ అభిప్రాయం తీసుకొని అందులో ఆ గ్రామాల్లో మెజార్టీ అభిప్రాయాన్ని మీరు చేసి మెజార్టీ ఎవరైతే జగ్గాసాగర్ కోరుకుంటారో దాని ఆధారంగానే మాకు జగ్గాసాగర్ని మండలం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.